Hey guys, welcome back to my channel Suchi Secrets. So after a so long time నేను అసలు వీడియోస్ చేయట్లేదు. ఐ నో మీ అందరికీ తెలుసు నేను ఇండియా ట్రిప్లో ఉన్నానని. కొన్ని మాకు వీసా వర్క్స్ ఉన్నాయి అండ్ ఇంట్లో కొన్ని సెర్మనీస్, పాపకి చేయాల్సిన కొన్ని పనులు ఇవన్నీ ఉండడం వల్ల నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. యాక్చువల్లీ మేము పాపకి వెంట్రుకలు 11th మంత్లో తీపించాలి కదా, బట్ బర్త్డే ముందు తీపిస్తే బాగుండదో అని తీపించలేదు. ఇప్పుడు తీపిస్తున్నాం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళందరికీ వేములకొండలో తీపించారు. సో పాపకు కూడా అక్కడే తీపిద్దామని చెప్పి తీపిస్తున్నాము. సో ఇంకా ఆ రోజు 2:30కి లేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బయట ముగ్గులు వేసుకుంటూ సరిపోయింది. ఇప్పటి నుంచి నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. బేసికల్లీ నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా చేసేదాన్ని. ఇంకా లైక్ విలేజ్ షిఫ్ట్ అయితే ఇంకా సిటీలోకి వెళ్తే ముగ్గులు అనేవి తక్కువ కదా, అలానే అయిపోయింది. ఇంకా అపార్ట్మెంట్లో ఉండడం వల్ల వాచ్మెన్ వాళ్ళు వేసుకోవడము వాళ్ళతోనే అయిపోయేది. ప్రతి ఫెస్టివల్కి బాగా వేసేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అత్తమ్మ నేను వేస్తాను అడిగి వేస్తున్నా. చుక్కలే చక్కగా పెట్టలేదు. ఇంకెవ్వరు లేవలేదు. నేనైతే మార్నింగ్ లేచిన గుడ్డికి. నాకు ముగ్గు సన్నగా వేయడానికి రాదు, బై ద వే దొడ్డుగా పడుతుంది. అండ్ ఐ డోంట్ నో లైక్ మీరు తీస్తే 1 year లోపు తీయాలి లేకుంటే 3 years తర్వాత తీయాలంటారు కదా. మాకైతే అట్లా లేదు. లైక్ అమ్మాయికి అయితే అట్లా లేదు, ఎప్పుడైనా తీపియచ్చు. అండ్ మేము ఒకవేళ మళ్ళీ వెళ్ళిపోతే తీపియడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా 3 years వరకు తను చాలా చీదరు చేసుకుంటుంది. సో అందుకనే తీపించేసి వెళ్ళాము. వర్కులు కూడా చేసి ఆడాడ. అండ్ ముగ్గు బై సుచి. గుండెలు అయితే రానిది మనకి గుండ్లు. సారీ పాలు బాగా వస్తున్నాయిరా. రనీత ఇది చూడమ్మా, రనీత ఇది చూడు. నా దగ్గర మామతో అంటారా. సో దిస్ ఈజ్ వేములకొండ. ఇది వచ్చేసి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది, దాంట్లో ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్కి ఇట్లా ఫేస్ పైన నామాలు ఉంటాయంట. బట్ ఐ నెవర్ సా. నిజంగానే ఉంటాయంట, కానీ నేను ఎప్పుడు బయటికి వెళ్ళి చూసినా కానీ కోనేరు దగ్గర చూస్తే నాకు ఎప్పుడూ కనిపించలేదు. మైట్ బీ ఉండొచ్చు, ప్రతి ఒక్క టెంపుల్కి ఒక హిస్టరీ ఉంటుంది కదా, బట్ నేను చూడలేదు. ఇంకా సురేష్కి, బావ వాళ్ళ పిల్లలకి, అక్క వాళ్ళ పిల్లలకి అందరికి ఇక్కడే అనమాట ఎంటికలు తీపించింది. అందుకని చెప్పేసి ఈ చిన్నదానికి కూడా ఇక్కడే కంటిన్యూ చేద్దామని ఇక్కడికే తీసుకొచ్చాము. ఆ పైనుంచి వస్తుంటేనే మొత్తం తడిచిపోయిండు. మామ ఏం చేసిందా, నవ్వు వచ్చింది నీకు. అయ్యో అయ్యో రెడీ కనుమా, రెడీయా? చేయించుకుంటావా? రెడీ ఫర్ యువర్ బాల్ హెడ్. ఏంది ఇప్పుడు నేను తీపించుకుంటా. పెద్దది కావాలా కొంచెం? ఒక్క మామనే ఏం లేదమ్మా.
అలా పట్టుకోదు తీసుకుందామా కొత్తవి తీసుకుందాం తిరిగితే కొత్తవి తీసుకుందాం జరగదు నాన్న కార్లు పడతాయి ప్లీజ్ బావేయమ్మా చెరి బావేడి నేనేమన్నా సారీ నేను రన్హిత ఎంత ఏడుస్తుందో అనుకున్నా ఇంటికల్ తీపించేటప్పుడు బికాస్ తనకి ఎవ్వరు స్ట్రేంజర్స్ ఎవరైనా దగ్గరకు వస్తే చాలా భయం ఇలా ఆయన ఒక నైఫ్ పట్టుకొని వస్తుంటే ఇలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ షీ ఈజ్ సచ్ ఎ స్ట్రాంగ్ గర్ల్ అస్సలు ఏడ్చలేదు చాలా బాగా చేయించుకుంది మేమందరం అసలు షాక్లో ఉండిపోయాము చాలా అంటే చాలా బాగా చేయించుకుంది ఒక్కసారి కూడా ఏడవలేదు గుడ్ జాబా అది కాటుకా సూపర్ రా క్యూట్ రా ఇంకా మేము గుండు చేయించుకొని తీసుకొచ్చే టైంకి అత్తయ్య వాళ్ళు రథంపేట మొత్తం అరేంజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి రథానికి ఇక్కడ అందరు కలిసి చేసుకుంటారు అనమాట ఈ ప్లేస్లో చాలామంది వస్తారు చాలామంది ఒక్కసారి చేసుకుంటారు మనం ఇంట్లో చేసుకున్నట్టు కాకుండా టెంపుల్ పైన అందరు కలిసి చేసుకున్నట్లేదు ఆ నీలావతిని అక్కడికక్కడి సంతోషపెట్టాయట అలాగే కొద్ది సంవత్సరాలు గడిచిపోయాయట కళావతి యుక్త వయసు రావడం గమనించారట రంగదేశంలో ఉన్న వైశవిమానం తీసుకొని వచ్చి మహావైభవంగా కళావతి వివాహం అయితే కనిపించాడట కానీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాత్రం మర్చిపోయాయట అందుకు సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుడిపై కోపం వహించిన వారే పోయి వైశ్యుడా ఆ రోజున వృతం చేసుకున్నా చేసుకోలేదు ఏ రోజు కూడా గుర్తు రాలేదా నీవు నీ అల్లుడు కూడా కొన్ని దుర్భరమైన కష్టం అనుభవించాయట అలా శనివారి వివాహాలను అల్లుతో పాటు వ్యాపారానికి పైకి ఆడ వైశ్యుడు అత్యంతలు వేసే దండ పెట్టుకోండి సత్యనారాయణ స్వామి మహా తృతీయోత్సవం మేము 2 years బ్యాక్ యూకేకి వెళ్ళక ముందు వచ్చి చేయించుకొని వెళ్ళాము రథము మళ్ళీ మేము వచ్చాక మళ్ళీ వచ్చాము ప్రసాదంలో పన్ను కట్ చేయడం వలన अरे छोटे होता है
భలే ఉన్నా సచ్చి ఈ ఏం కాదు నీకన్నా ఉంచుకోవచ్చు వచ్చి మా బేరేసాడు చూడు మా చేతులు ఏం లేదు చూడు ఎంత తొంగి తొంగి చూస్తుందో చేతులలో ఏమున్నాయి అని సుచి సుచి క్యూటీ క్యూటీ ఐస్ క్రీమ్ కింద పడేసిండ నిషేలు. ఇన్ మీన్ వైల్ మేము కిందకి వచ్చి ఇంకంతా అయిపోయినాక ఇట్లా ఫుడ్ చేసుకొని తింటున్నాము. ఒక చిన్న దావత్లాగా చేస్తుంటే వీళ్ళు వచ్చారనమాట మనీ ఇవ్వమని. లిటరల్లీ అతను నిజంగా కట్ చేసుకుంటున్నాడో హ్యాండ్ లేకుంటే ఇంకేమైనా మ్యాజిక్ చేస్తున్నాడో తెలుస్తలేదు కానీ ఇట్లా బ్లడ్ కింద పడుతుంది. అస్సలు పోతలేరు మనీ. లైక్ వాళ్ళు అడిగినంత ఇచ్చేదాకా వెళ్ళట్లేదు. చూసినారు ఇంకా నైఫ్ తీసుకొని టప్ప కోసుకుంటూనే ఉన్నాడు ఆయన. అసలు అది నిజమో లేకపోతే ఇంకేమైనా మ్యాజిక్ చేస్తున్నాడా అనేది మాత్రం వీ నెవర్ నో. మీకేమన్నా ఈ వీడియో చూస్తే అర్థమైతే కామెంట్ చేయండి. అంటే తీసా గుండు కొట్టించేది రథంది కొంచెం ఇక్కడికి వచ్చాక ఈ సరౌండింగ్ లో తీయాలి.
సరే రన్నుగా సరిపోతాయా చెప్పులు నాన్న? ఏదైనా డైలాగ్ చెప్పు. చెప్పు చెప్పు. తెలంగాణ పీపుల్ అంటారా బాబు, అంతేనా? ఇంకోటి కూడా అంటారా బాబు. సరే నువ్వను బావన్నదాను. బావ కాదు బావ అన్నది అను అంటున్నా. దైరా ఇప్పుడు నేను చెర్రీ అంటే ఫ్లవర్ అనుకుంటావా? కాదు, బాంబ్ కే ఫైర్, డాన్ కే డాన్ అంటారా. సీక్రెట్ అనుకున్నారా? మన నీత కాదు సీక్రెట్. ఓయ్ ఏ గబ్బుదానదా? నా మీదేమొట్టు. ఇద్దే మమ్మలు నాకు ఇయ్యవా? మమ్మీకి ఇయ్యవా?